గాలి కూడా ఫుల్ వస్తుంది, అసలు బండి ఇట్లా షేక్ అయిపోతుంది అటు ఇటు, అంత గాలి వస్తుంది. ఇక్కడ ఈ రాళ్ళన్నీ పైకి వెళ్ళి జారుకుంటూ వచ్చి పడ్డే, రోడ్ మీద పడితే అట్లా సైడ్కి అయితే వేసిండ్రు. ఏందో ఉన్నటువంటి వర్షం పడేటట్టు అయింది. క్రేజీ ఉంది లొకేషన్ అయితే. గుడ్ మార్నింగ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మనదైతే డే 5. ఇప్పుడు కరెక్ట్ మనం మాల్షేజ్ ఘాట్ దగ్గరలో అవుతున్నాము. ఈ నుంచి మాల్షేజ్ ఘాట్ వచ్చేసి 12-13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టైం అయితే కరెక్ట్గా 7 అవుతుంది. నిన్నటి వీడియో కనుక చూడకపోతే నిన్నటి వీడియో అయితే చూడండి. నాసిక్ నుంచి మాల్షేజ్ ఘాట్కి మొత్తం ఘాట్ రోడ్స్లకి వెళ్ళి అయితే వచ్చినాం. టెంట్ అయితే ఇలా ఉంది లోపలంతా. సో చాలా స్పేషియస్ ఉంది. అండ్ నేను రాత్రి గాలి రాదేమో అనుకున్నా కానీ గాలి ఫుల్ వచ్చింది అసలు. అండ్ మనకి ఇంట్లోనే కిచెన్ కూడా ఉంది, కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడనే పూల్ కూడా ఉంది. వర్షాకాలంలో కనుక వస్తే అసలు క్రేజీ ఉంటుంది ఈ లొకేషన్. నా కన్నుకి ఏమైందో తెలియదు కానీ రైట్ కన్నుకి అసలు ఎర్రగా అయిపోయి 3 days నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. చూపించాలి ఒకసారి ఏమైంది ఏందో, కానీ ఇట్లా కళ్ళు మూసినప్పుడు కూడా మండుతుంది. సంథింగ్ ఏదో అయితే అయింది మన కన్నుకి. Day 1 రోజు వచ్చినాం కదా, సో మీకు ఆ రోజు చెప్పినా కదా ఆల్రెడీ, ఇట్లా వైజర్ లేకపోయేసరికి గాలి వస్తుంది, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అని. సో ఈ రైట్ కన్నుకి అయితే ఏదో అయింది, కన్ను మూసినప్పుడు కూడా నొప్పి వస్తుంది. సో పదండి, ఇంకేమైనా ఉంటే మోటో బ్లాగ్ చేస్తూ అయితే మాట్లాడదాం. టైం 7:13 అవుతుంది. మన ఇంటికాడ నుంచి మొత్తం మనం 1000 kilometers కంప్లీట్ చేసినవి. రాత్రి ఇదే రోడ్లో ఇట్లా బయటకు వచ్చిన పక్క ఊర్లోకి వెళ్ళి మనం డిన్నర్కి అని చెప్పి, మొత్తం చీకటి. ఫస్ట్ ఇట్లా సగం దూరం వచ్చిన ఇటువరకు వెళ్ళాలా వద్దా అని ఆలోచించిన చీకట్లో. రోడ్స్ మొత్తం ఇలానే ఉన్నాయి మనకి. సో మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక అయిపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. మహారాష్ట్రాన్ని కనుక ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే మాన్సూన్ టైంలో రావాలి. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంత పెద్ద ఫారెస్ట్ వర్షం పడుతుంటే అసలు ఎలా ఉంటుంది అన్నది. సో దీని పేరు వచ్చేసి దివాన్పాడ. మనం ఇంటికి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా నిన్న వచ్చిన వేళ అయితే ఏమి వెళ్ళని అవసరం లేదు, ఇట్లా వెళ్ళిపోవచ్చు. ముందు కూడా మొత్తం ఎలా ఉన్నాయి కొండలు అన్నది అసలు మీకు కనిపిస్తుంది ఏమన్నా? ఒకసారి జూమ్ చేస్తా చూడండి. కొండలు మొత్తం క్లౌడ్స్తో ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఏదో బాహుబలిలో ప్రభాస్ దుంకుతాడు పైకి వెళ్ళి, సేమ్ అలానే ఉన్నాయి కొండలు అయితే. చాలా హైట్ ఉన్నాయి పైకి. చెప్తున్నా క్రేజీ అంటే క్రేజీ లొకేషన్ ఇది. చూస్తున్నా అసలు పెట్రోల్ బంక్సే లేవు. పొరపాటున మీ బండిలో పెట్రోల్ అయిపోయినా లేదంటే బండికి ఏమైనా అయినా చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. లాస్ట్ ఒక 15-20 kilometers నుంచి చూస్తున్నా ఏం కనవట్లేవు. ముందు వెళ్ళే కొద్ది కూడా ఉంటే అన్న హోప్ కూడా లేదు నాకు. తెలియని లొకేషన్స్కి వెళ్ళినప్పుడు, తెలియని ఏరియాస్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మీ బండ్లు అయితే ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేయడానికే చూడండి. ఎందుకంటే పెట్రోల్ ఉందిగా ముందు దొరుకుతుంది, ముందు కొట్టిద్దామని అయితే చూడకండి. బండి ఆగిపోయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. అమ్ముతుండ్రు ఇవి ఏమంటారు, నేరేడు పనులు అమ్ముతున్నారు. ఫారెస్ట్లోకి వెళ్ళి తెచ్చినట్టుండ్రు, ఇప్పుడే ఫ్రెష్ అయితే ఉంటాయి. చూద్దాం, ఒకవేళ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకొని అయితే వెళ్దాము. ఇప్పుడు ఆ కొండ అయితే ఎక్కాలి మనం ఇక పైకి. ఇన్ని నుంచి అయితే ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయి, వర్షాలు పడితే కనుక ఇవన్నీ వాటర్ ఫాల్స్ అల్ల పైకి వెళ్ళి వచ్చేటి. ఓన్లీ మీరు ఈ ఘాట్ ఎక్కేటప్పుడే మోర్ దెన్ ఒక 5 నుంచి 10 వాటర్ ఫాల్స్ మధ్యలో మీకు కనబడేటి. ఇప్పుడు అంటే అసలు వర్షాలే పడట్లేదు. పైకి ఎక్కుతున్నాం కదా మనము, పైకి ఎక్కువ కొద్దీ గాలి అనేది ఇంకెక్కువ వస్తుంది. ఇంకెంత 14 minutes ఉంది. ఘాట్ చూడండి ఎలా ఉందో మొత్తం. ఇప్పుడు ఇక్కడ ముందు చూడండి కొండ ఉంది కదా, ఆ కొండ సగం వరకు క్లౌడ్సే ఉన్నాయి, ఇంకా పైకి చాలా ఉంది. ఒకసారి ఇడికెళ్ళి అయితే చూడండి వ్యూ అంతా ఎలా ఉందో. ఫాలింగ్ రాక్ డు నాట్ స్టాప్ ఇన్ ఘాట్ ఏరియా. ఈ రాళ్ళన్నీ పైకి వెళ్ళి జారుకుంటూ వచ్చి పడ్డే, రోడ్ మీద పడితే అట్లా సైడ్కి అయితే వేసిండ్రు. క్రేజీ ఉంది లొకేషన్ అయితే. బా టెంపుల్ చూడండి ఎంత బాగుందో, కొండ కింద హనుమాన్ టెంపుల్. సో చూస్తున్నా ఎంత పెద్ద కొండ ఉంది, ఈ కొండ కింద ఈ టెంపుల్. క్రేజీ ఉంది అసలు, మంచి అగరబత్తి స్మెల్ వస్తుంది. ఓ టనల్ కూడా ఉంది, చిన్న టనల్.
మొత్తం పైన ఉన్నదంతా కొండని ఇట్లా తవ్వి ఇట్లా రోడ్ని క్రియేట్ చేసిండ్రు. శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్. అటు వెళ్తే ఉంది లొకేషన్. ఏందో ఉన్నట్టుండి వర్షం పడేటట్టు అయింది, బట్ వర్షం ఏం పడలేండి. క్లౌడ్స్ మాత్రం సూపర్ ఫాస్ట్ వెళ్తున్నాయి. చూద్దాం ఏదైనా ఒక మంచి లొకేషన్ కనబడ్డదంటే టైం ల్యాబ్స్ పెడదాం. సూపర్ ఫాస్ట్ వెళ్తున్నాయి క్లౌడ్స్, మెల్లగా కూడా కాదు. కల్లు వాటర్ ఫాల్ అటు లోపలికి వెళ్ళాలి. ఇట్లా వే ఉంది చూడండి, ఇట్లా కొంచెం దూరం ట్రెక్ చేసుకుంటూ లోపలికి వెళ్తే కల్లు వాటర్ ఫాల్ వస్తుంది. అసలు మనం ఫస్ట్ ఇన్నే స్టే చేద్దాం అనుకున్నాం. ఈ లేక్ దగ్గరనే చూసిన టెన్స్, కానీ అవైతే బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. కిందంతా లేక్ ఉంది, చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి, వాటర్ కూడా ఇట్లా షైన్ అవుతుంది. గాలి కూడా ఫుల్ వస్తుంది, అసలు బండి ఇట్లా షేక్ అయిపోతుంది అటు ఇటు, అంత గాలి వస్తుంది ఇక్కడ. మొత్తం ఇట్లా ఉంది లొకేషన్ అంతా. క్లౌడ్స్ చూసిన ఎలా ఉన్నాయో, చుట్టూ మౌంటైన్స్. అండ్ ఈడ కూడా చూడండి క్లౌడ్స్ మొత్తం మౌంటైన్స్ సగం అయితే కప్పేసింది. ఆల్రెడీ ఆడ బండ్లు దింపిండ్రు కిందకి. ఇట్లా వెళ్దాం కిందికి. ఇటు సైడ్ క్లౌడ్స్ ఏం లేవు, టైం ల్యాబ్స్ పెడదామంటే అటు సైడే ఉన్నాయి మొత్తం. ఇలా అవుతుంది మొత్తం. సేపు అయితే పీస్ఫుల్గా అయితే కూర్చున్నాడు లేక్ కాడికి వెళ్ళి. ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాం మనము. మనం వచ్చిన వే ఉందా మొత్తం మాల్చేజ్ ఘాట్, ఆ ఘాట్ అంతా ఎక్కినామా. ఘాట్ మొత్తం వాటర్ ఫాల్స్, ఎక్కడ చూసినా మీకు వాటర్ ఫాల్సే ఉంటాయి. బట్ ఇప్పుడు వాటర్ లేక వాటర్ ఫాల్స్ ఏం లేవు. కానీ సో ఈ మాల్చేజ్ ఘాట్ అంటేనే వాటర్ ఫాల్స్కి ఫేమస్ అసలు. ఇక్కడ ఒక టైం ల్యాబ్స్ పెడదాం ఆగండి, క్లౌడ్స్ హైలైట్ మూవ్ అవుతున్నాయి. సో ఈ బ్యూటిఫుల్ టైం ల్యాబ్స్ని అయితే ఎంజాయ్ చేయండి. ల్యాబ్స్ అయితే ఎంజాయ్ చేసి ఉంటారు. నా కళ్ళతో చూస్తేనే క్లౌడ్స్ ఇట్లా వెళ్తున్నాయి కొండ ముందుకెళ్ళి. సో టైం ల్యాబ్స్లో ఎలా రికార్డ్ అయింది ఏందో తెలియదు. కానీ మ్యాగీ అయితే రెడీ అవుతుంది మంది. టైం ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. ఇదే వ్యూ పాయింట్ ఇక లాస్ట్. సో మొత్తం ఇలా అయితే ఉంది. ఇలా అయితే కట్టిన స్టెప్స్ ఇట్లా అని అట్లా లాస్ట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఆడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, సేమ్ ఈ ఎట్లా అయితే ఆడ కూడా అలానే ఉంటుంది వ్యూ. మ్యాగీ కూడా వచ్చేసింది. ఈ వ్యూని చూస్తూ మ్యాగీ అయితే ఎంజాయ్ చేద్దాం. కోతి కూడా ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ ఏమనట్లేదు కోతిలు. ఇది వ్యూ మొత్తం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఒక మ్యాగీ ఎంత 50 రూపీస్, ఒక వాటర్ బాటిల్ 20, చాయ్ ఒక 10 రూపీస్. రీజనబులే ఉన్నాయి. నేను ఈ వ్యూ పాయింట్స్ కదా ఎక్కువ చెప్తారేమో అనుకున్నా, కానీ మ్యాగీ కూడా మంచిగా ఉంది. స్పైసీగా క్యాప్సికమ్ టమాటో అన్నేసి. వ్యూ అయితే చూడండి. ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం. బ్రేక్ఫాస్ట్ 80 రూపీస్లో అయిపోయింది. అసలు క్లౌడ్స్ ఎంత స్పీడ్ వెళ్తున్నాయి అంటే అంత స్పీడ్ వెళ్తున్నాయి ఫాస్ట్గా. అన్నీ వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాటర్ ఫాల్స్. కొంచెం ముందు ఎలా ఉంటుంది అన్నది ప్రాపర్గా అయితే చూపించి ఉంటాను నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఒక చిన్న వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నా. సో ఎలా అయితే వచ్చినామో అలానే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళాలి. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి ఎవరైనా కొత్త
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.